హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. నిన్నైతే మా పని అయితే చాలా పెండింగ్ పడింది. అంతేకాదు నైట్ ఎవడో పిల్లోడు వచ్చి స్టార్లో పడుకున్నాడంట. పడుకోగానే అదైతే తాడంతా లూజ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడైతే రెడీ చేసినాము ఫ్రెండ్స్. నిన్న సండే కాబట్టి చాలామంది ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, అంటే యూత్ పిల్లలు మొత్తం ఉంటే మొత్తం స్టార్ని అయితే రెడీ చేసాము. కాకపోతే లాస్ట్ మూమెంట్లో ఒక 30 కట్టలుగానే ఉంటే స్టార్ కంప్లీట్ అయిపోయేది. ఈరోజు ఖచ్చితంగా స్టార్ని అయితే నిలబెట్టేవాళ్ళం. కానీ స్టార్కి ఆ తాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడు, తెచ్చేవాళ్ళు లేడు. అందరూ స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళడం జరిగింది. ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఉన్నాం కాబట్టి అక్కడ పెంకులు విక్కుంటున్నాడు కదా వాడే, ఇద్దరం కలిసి ఇది అయితే కట్టేశాము. చూడండి ఎలా ఉందో, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నేను ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, అది చూడండి. ఇదైతే పెండింగ్ పడింది, ఇదైతే వంగిపోయింది. నన్ను అడిగితే ఇలాంటి నాసి రకం కడ్డీలు చూడండి, ఇది 1 mm ఉంటుందో 2 mm ఉంటుందో తెలియదు, కానీ అలాంటి కడ్డీలు వేస్తే వంగిపోకుండా ఉంటుంది. ఇది అయితే చూడండి, మరి పతలాని ప్లేటు, చాలా ఇంత నాసి రకం ప్లేట్లు ఇలా కడ్డీలు వేస్తే ఎలా ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఎలా అంటే అల్లి పెట్టినాము, ఇలా చుట్టేసాము. ఇక ఇదైతే వంగిపోయింది, దీనికైతే సగమే వచ్చింది, ఇదేమో అలాగే ఉంది. కింద 2 అయితే కొంచెం క్లియర్గా నీట్గా కూర్చున్నాయి. కడ్డీలు వంగిపోతుంటే ఇది ఏదో అల్లు అర్జున్ సైన్ చేసినట్టయితే తెచ్చేసినాను, మొత్తం కడ్డీలు వంగిపోకుండా. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంత 2 feet అయితే పెండింగ్ పడింది. దీనికి ఎంత లేదన్నా 3 కట్టలు అయితే కావాలి. చూడాలి ఏమవుతుందో, ఈరోజు ఏమైనా వర్క్ అవుతుందో లేదో. ఇది ఇగోటి ఫ్రెండ్స్, ఇదే నైటు కిడ్స్ అనేవాళ్ళు ఆడుకుంటూ చర్చి దగ్గర దీంట్లో అయితే వచ్చేసి పడుకున్నారు. నైట్ అయితే ఇది ఫుల్గా కవర్ అయిపోయింది నిన్న కట్టేటప్పుడు. కానీ ఇప్పుడేమో నైట్ మేము మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా తీసేసి మళ్ళీ చుట్టేసరికి బెత్తడి గ్యాప్ వచ్చింది. అది ఎందుకు అర్థం కావట్లేదు. బహుశా ఇది వాటర్ ఉంటే గ్రిప్ వస్తుంది కదా బాగా, వాటర్ లేక గ్రిప్ సరిగ్గా రాలేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మా చర్చి, కైపా సిఎస్ఐ చర్చి. ఈ స్టార్ అనేది రోడ్డు మీద పెడతాము. ఈసారి అయితే రోడ్డు మీద కాదు, ఇగో ఈ బిల్డింగ్ మీద పెట్టాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది వర్క్ జరిగిన తర్వాత మళ్ళీ దీంట్లో లైటింగ్స్ వేయాలి. ఇగో ఇక్కడ ఈ తాళ్ళు అయితే అల్లి పెట్టాను కదా, ఇక్కడ ఒక మంచి బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక మంచి బ్యానర్ తీసుకొచ్చి ఆ బ్యానర్లో నైట్ టైం ఒక స్టార్ని క్రియేట్ చేసి పెట్టి దీన్ని అంటించి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈడికెళ్ళి నుంచి ఈడు దాకా తాళ్ళతో కట్టి మొత్తం బూడిపేసి ఇక్కడ ఒక పసలపాక ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. నాకైతే ఫస్ట్ చాలా నవ్వు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పసలపాక క్రియేట్ చేయాలని అనుకుంటే కడ్డీలు ఏ సైజులో ఉండాలి, ఏ టైప్లో ఉండాలి. ఇది చూడండి, ఒకసారి ఉత్తనే ఎలా ఊగిపోతుందో. ఇలాంటి కడ్డీలని అసలు స్టార్కి ఎవడన్నా ఉపయోగిస్తాడా? అంతేకాదు ఫ్రెండ్స్, ఈ కడ్డీలు ఎలా అంటే ఇది ఒక క్లాత్ అయితే బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ పాతది ఒక వైటు రోజ్ కలర్ క్లాత్ అయితే కనిపిస్తుందా మీకు? ఇలాంటివి అయితే కట్టడం అలా చేసేవాళ్ళం ప్రతి ఇయర్. కానీ ఈ ఇయరే కొత్తగా ప్లాన్ చేశారు. అంటే ఎలా అంటే కుక్కను చూసి నక్క వాత పెట్టుకుందని ఏదో సామెత చెప్తారు కదా, అలా ఉంటుంది. ఎవరో ఎక్కడో చూసి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారంట. అందుకని వాళ్ళని చూసి మా ఊళ్ళో కూడా అదే చేద్దామన్నారు. ఇది ఇట్లా చూడండి, కడ్డీలు ఏ రేంజ్లో వంగిపోయాయో. ప్లానింగ్ అయితే బాగానే ఉంది, కానీ ఇంకా సన్న దారం అయింటే సూపర్ ఉండేది ఈ కడ్డీలకి. ఏం చేస్తాం ఫ్రెండ్స్, మన వర్క్ అటువంటిది. వర్క్ చేయడానికి ఒక్కడు కూడా ముందుకు రాడు. కానీ పేపర్కి ఒక పెద్ద మనిషి, తాడుకు ఒక పెద్ద మనిషి ఉంటారు. ఏం చేద్దాం, తప్పదు, ఎలాగోలా సర్దుకొని పోవాలి. అక్కడైతే చూడండి ఎలా వంగిపోయిందో. ఇదిగోండి చూడండి,
అటు సైడ్ ఎలా ఉంది, ఇటు సైడ్ ఎలా ఉంది తాడు కడ్డీలు. ఈ కడ్డీ అయితే చుట్టా వంగిపోయింది. ఇది స్టార్లా లేదు. ఈ చైనాలో జపాన్లో నింజా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేతిలో ఒక వెపన్ ఉంటుంది, అది స్టార్ షేప్లో ఒక ఆయుధం అలా ఉంది ఫ్రెండ్స్. ఎలా ఉందో మా స్టార్ కామెంట్ చేసి చెప్పండి. ఎగతాళి చేయకుండా కొంచెం ఏదో కొంచెం అప్రిషియేటివ్ చేస్తున్నట్లుగా స్టార్ని అయితే ఎలా ఉంది ఇలా ఉందని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వీడియోతో. ఈరోజు ఏమన్నా తాళ్ళు తీసుకొస్తే ఈవినింగ్ అయినా దీన్ని రెడీ చేసి మొత్తం క్లియర్ చేసి అక్కడైతే కట్టెలను పాతి అక్కడైతే స్టార్ని నిలబెట్టాలి. నేనైతే ఇక్కడ అనుకుంటున్నా, ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.